దిస్ ఈజ్ ఆల్రెడీ వైరల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఒకవేళ మోడీ గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని మేము రక్షించుకోవాలి, మంచి పని చేశారని చెప్పి ఒకవేళ అనుకుంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరే తీసుకొస్తుంది. బహుశా ఇంటర్నేషనల్ వాళ్ళు ఇది మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ కిందకి వస్తుంది కాబట్టి ఇంటర్నల్ ఇష్యూస్లకు వాళ్ళు ఇంటర్నేషనల్ వారు ఇన్వాల్వ్ కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రేపటి దినంలో ఖచ్చితంగా అది మైనస్ పాయింట్గా జరుగుతూ ఉంది. సో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, వాడికి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా నిందితుల్ని మీరు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత వారిని ఉరి తీయాలి. ఈ ఉరి తీయడం అనేది సంచలనంగా మారుద్ది. నెక్స్ట్ ఎవరైనా క్రైస్తవుల మీద దాడి చేయాలన్నా చేయాలన్నా ఇది వారికి దుక్కు సూచిగా ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీ డిమాండ్స్ ఒకవేళ పట్టించుకోకుండా మామూలుగా అట్లా ఉన్నట్లయితే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీ ఈ నిరసనలు ఈ ధర్నాలు ఈ ర్యాలీలు మాకు జస్టిస్ ఫర్ ప్రవీణ్ కుమార్ గారు న్యాయం జరిగే వరకు నిందితులను అరెస్ట్ అయ్యి ఉరి తీసే వరకు మేము ఊరుకునేది లేదు. ఎన్ని సంవత్సరాలు అయినా ఖచ్చితంగా మేము న్యాయ పోరాటము చేస్తాము. రేపు